నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు గత 58 నెలలుగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న సీఎం జగన్. వివిధ పథకాల ద్వారా ప్రతి పేదవానికి అండగా నిలిచామని స్పష్టం. ప్రజలందరూ ముఖ్యమంత్రిగా జగన్ ని మరోసారి చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. సంక్షేమ పథకాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వెల్లడి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వం ఇసుక దోపిడీ చేస్తుందని ఆగ్రహం. సంక్షేమ పథకాలన్నీ వైసీపీ హయాంలో నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. బడుగు బలహీన వర్గాల వారంటే చంద్రబాబుకు చులకనాని ధ్వజం. అక్క చెల్లెమ్మల ముఖాల్లో సంతోషం నింపేందుకు, పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు గత 58 నెలల కాలంలో తాను బటన్లు నొక్కి నేరుగా అకౌంట్లలో నగదు జమ చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన ఆయన రెండో రోజైన గురువారం ఉదయం ఎర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఎక్కడా లంచాలు, ఎక్కడా వివక్ష లేవు. ఏ పార్టీ అని చూడకుండా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలతో కేవలం ఒక్క ఎర్రగుంట్లలోనే 93% మంది లబ్ధి పొందారని సీఎం జగన్ వివరించారు. ఈ సందర్భంగా వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని స్వయంగా ఆయన గణాంకాలతో వివరించారు. ఎర్రగుంట్లకు సంబంధించి అమ్మఒడి కింద ఎర్రగుంట్లో 1043 మంది తల్లులకు లబ్ధి చేకూరిందని అన్నారు. 4.69 కోట్లు అందించారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 3 కోట్లకు పైగా అందించారని అన్నారు. ఎర్రగుంట్లలో ఆరోగ్యశ్రీ కింద 2 కోట్లకు పైగా అందించారని, ఎర్రగుంట్లో 1496 ఇళ్లకు గాను 1391 ఇళ్లకు లబ్ధి చేకూరిందని ఆయన స్పష్టం చేశారు. ఎర్రగుంట్లలో చేదోడు కింద 31.20 లక్షలు అందివ్వగా మొత్తంగా ఎర్రగుంట్లకు ఈ 58 నెలల కాలంలో 48.74 కోట్లు అందించారని తెలిపారు. ఈ అక్క చెల్లెమ్మ కూడా ఎక్కడికైనా బయటికి పోవాలంటే భయపడాల్సిన పని లేదు. ఫోన్లో దిశ యాప్, గ్రామంలోనే మహిళా పోలీస్. ఏ అక్క చెల్లెమ్మ బయటికి పోయినా కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని SOS బటన్ నొక్కినా, లేదా ఆపదలో ఉన్నప్పుడు ఒక 5 సార్లు ఫోన్ గట్టిగా ఇలా 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 షేక్ చేసిన చాలు 10 నిమిషాల్లోనే ఆ అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తూ ఉంది. ఆపదలో ఉన్నారా అక్క చెల్లెమ్మ అని చెప్పి పోలీస్ సోదరుడు అడుగుతా ఉన్నాడు. 10 నిమిషాల్లోనే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా, తోడుగా నిలబడతా ఉన్నాడు పోలీస్ వ్యవస్థ. ఇవన్నీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పుకునే వాళ్ళు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాము, ఎక్స్పీరియన్స్ మాకు ఎంతో ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఏ రోజు కూడా ఎవ్వరూ కూడా ఆలోచన చేయడానికి కూడా ఏ ఒక్కరూ కూడా సరిపోని విధంగా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే మార్పు తీసుకొని వచ్చాడు. గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఇదే కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఈరోజు నేను ప్రతి ఒక్కరూ గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా. రకరకాల కారణాలు కావచ్చు, కులం కావచ్చు, లేదా పార్టీలో అభిమానించే వాళ్ళు వేరే వాళ్ళు అయి ఉండొచ్చు, రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఇది. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తు కోసం ఓటు వేస్తా ఉన్నాం. అందరూ కూడా ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలితో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి. ఎందుకనంటే ఈ ఎన్నికల్లో ఓటేసేది ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో కాదు. ఈ ఎన్నికల్లో ఓటేసేది మన తలరాతలు మార్చే ఎన్నిక ఇది. దేవుడు దయవల్ల ఈ మంచి చేయగలిగాం. ఇంకా ఏదైనా కూడా సిస్టమ్స్లో
సిస్టమ్స్లో ఎఫిషియన్సీ పెంచేదానికోసం ఇంకా మీరు ఏదైనా సలహాలు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా. ఎందుకనంటే మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని బటన్లు నొక్కాను. ఈబీసీ నేస్తం అయితేనేమి, ఈ చేయూత బటన్ అయితేనేమి, ఇటువంటి కొన్ని బటన్లు నొక్కిన. ఇది ఎలక్షన్ కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ప్రోగ్రామ్స్, ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కేస్తాం. కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక 10 రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి. మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు. బటన్ నొక్కిన వెంటనే నేరుగా బటన్లో నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి, వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడూ ఉండేది. మహా అయితే వారము, లేకపోతే 3 రోజులు, లేకపోతే 2 రోజుల్లోనే పడిపోయే పరిస్థితి. కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి, సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేస్తున్నాను. కొంచెం 10 రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది. ఈ ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకొని మీరేదైనా సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే, సూచనలు ఏదైనా ఇవ్వాలనుకుంటే మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదైనా సలహాలు కావాలంటే ఇవ్వమని కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రజానీకమంతా మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలన పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వస్తే కరువు కాటకాలు, బోండా ఉమా అయితే తాగుబోతు అని దుయ్యబట్టారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్ దుర్గాగ్రహారం ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ బంకా శకుంతలాదేవి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 25వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే సంక్షేమ పథకాలు మాకు అన్నీ వచ్చాయి, మేము జగనన్నకే ఓటు వేస్తామని చెబుతున్నారన్నారు. ఇక్కడ ఉన్న డోబీఖానా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరారని, ఎన్నికలు అయ్యాక వెంటనే చేయిస్తానని హామీ ఇచ్చామన్నారు. అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించింది జగనన్న అని పేర్కొన్నారు. అవ్వతాతలు జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని దీవిస్తున్నారన్నారు. అర్హత ఉంటే చాలు పథకాలు ఇచ్చామని తెలిపారు. ఓటు అడగని బోండా ఉమాకు ఎందుకు ఓటు వేయాలని ప్రజలు అడుగుతున్నారన్నారు. బోండా ఉమా తాగి కళ్ళజోడు పెట్టుకుని బొబ్బిలికం నవ్వులతో ప్రచారం చేస్తున్నాడన్నారు. ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి గెలిస్తే ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. బోండా ఉమా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు వస్తే కరువు కాటకాలు, బోండా ఉమా అయితే తాగుపోతు అని దియబట్టారు. ఈ కార్యక్రమంలో కోసూరు సుబ్రహ్మణ్యం, 25వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఈ యొక్క డివిజన్లో మన స్థానిక కార్పొరేటర్ గారు బంకా శకుంతల గారు, అదేవిధంగా మణి గారు, ఇతర పార్టీ నాయకులు అందరం కలిసి ఈ డివిజన్ పర్యటించడం జరుగుతుంది. డివిజన్ అంతా కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయి. అదేవిధంగా జగనన్నకి మేము తప్పకుండా ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఇక్కడ చిన్న దోపికాన ఒకటి రిపేర్ చేయించాలి, కొంత దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఆ దోపికాన రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా మోడల్ దోపికానలాగా దాన్ని రిపేర్ చేయిస్తామని కూడా మాటిస్తున్నాం. అదేవిధంగా చిన్న చిన్న స్లమ్స్లో కొన్ని డ్రైన్స్, రోడ్స్ రిపేర్ చేయాల్సి ఉంది. అవి కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే నెల రోజుల్లోపే వాటన్నిటి కూడా నేను చేయిస్తానని చెప్పి వాళ్ళకి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే అభివృద్ధిని ఒకవైపు, సంక్షేమంలో ఒకవైపు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో పెద్ద రోడ్లు కానీ చాలా పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా పరిష్కరించారు. చిన్న చిన్న డ్రైనేజ్ ఇష్యూస్, చిన్న చిన్న సందులు కొంత లేట్ అయ్యేటప్పటికీ కూడా వాటిని తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు, అవ్వాతాతలు అయితే కనుక ఫస్ట్ తారీఖు రాగానే పొద్దున 5 గంటలకే మాకు పెన్షన్ ఇచ్చారు మా మనవడు జగన్ అని చెప్పుకోవడం కానివ్వండి, అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా దీవిస్తున్నారు. ఎందుకంటే పథకాలు ఆ విధంగా ఇస్తున్నారు. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా, కుల మతాలకు విభేదం చూపెట్టకుండా, రాజకీయ పార్టీలను చూడకుండా అర్హత ఉంటే చాలు పథకాలు ఇచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్తున్నాం. అదే అపోజిషన్ పార్టీ ఉన్నారు, ఎప్పుడైనా బోండమ్మ ఈ విధంగా 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరగలేదు. ఇప్పుడు ఓట్ల కోసం కూడా కనీసం ఇంటికి వచ్చి ఓటు అభ్యర్థిస్తున్నాడా? అదే అడుగుతున్నారు. ఓటే అడగని వ్యక్తికి ఓటు ఎందుకు వేయాలని చెప్పి సెంట్రల్ ప్రజలు అడుగుతున్నారు.
పొద్దున ఒక గంట, సాయంత్రం ఒక గంట, అది కూడా తాగేసి రావడం, కళ్ళజోడు బ్లాక్, ఎందుకు కళ్ళు కనపడతాయని చెప్పని మళ్ళీ బ్లాక్ కళ్ళజోడు పెట్టుకోవడం. అటువంటి వ్యక్తులు అవసరమా? చాలామంది చెప్తున్నారు ఇక్కడ పగలు లేదు రాత్రి లేదు తాగేయడం అని చెప్పని. అటువంటి తాగేసే వ్యక్తి, అన్ని అవలక్షణాలు ఉన్న వ్యక్తి పొరపాటున ఎమ్మెల్యే కనుక గెలిస్తే ప్రజలకు మంచి చేస్తాడా? మైకల్లో ఉంటాడు. అటువంటి మైకల్లో ఉన్న వ్యక్తిని ఎన్నుకోబాకండి. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, కన్వీనర్లు అందరం కలిసి గడప గడపకు వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ అయితే చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అందుతున్నాయి. మేము ఏ పార్టీ అయినా సరే మమ్మల్ని చూడట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వచ్చి మరీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అవాతాతలో అయితే పొద్దున్నే ఉదయమే 5ంటికే వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారని చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. అయితే ఈ డివిజన్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీ కానీ రోడ్లు కానీ, అవన్నీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి చెప్పడం జరిగింది. అవన్నీ ఎలక్షన్ అయిన వెంటనే పరిష్కరిస్తానని హామీలు ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం అనుకోవచ్చు. 25వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పాదయాత్ర చాలా దిగ్విజయం జరిగింది. ప్రతి ఇంటికి ఎంత గౌరవంగా ఆహ్వానిస్తున్నారంటే కొత్త అనే పదాన్ని చూడకుండా ఈయన ఒంటరి వ్యక్తి కదా ఎక్కడికి వచ్చారు ఏంటనే ఆలోచన ఎవరికి కూడా కలగకుండా ప్రతి వాళ్ళు సాధారణంగా ఎంతో గౌరవంగా ఆహ్వానించి వాళ్ళకి సాధాబాధకాలు చెప్పుకొని వాళ్ళ సంతోషాన్ని, మీరు మళ్ళీ ఒంటరి నుంచి ఇక్కడికి రావడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి, చాలా సంతోషంగా ఉందని చాలామంది ప్రతి ఇంటికి ఆయనతో పాటు తిరగడం చూశాను. ఈ వ్యక్తిగా నేను వచ్చి పార్టీకి 4 రోజులు అయింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యాను. అది మా సోదరుడు శ్రీనివాస్ గారు, కేసీనారాయణ గారిని తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇక్కడ ఉన్నటువంటి రౌడీయిజం నాయకుల్ని పడుకోబెట్టండి. గతంలో ఎప్పుడో చూసాం 30 ఏళ్ల క్రితం, మళ్ళీ అలాంటిది రాకుండా జాగ్రత్తగా ఓటేసి మంచి నాయకుడిని ఎన్నుకున్నామో, మనకి పిలిస్తే పలుకుతాడైన నాయకుడు కావాలి మనకి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇసుకలో 5 ఏళ్లు దోపిడీ చేశారని ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఇసుక పక్క రాష్ట్రాల్లో దొరుకుతుందని అన్నారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు కుదేలయ్యారని అన్నారు. చిన్న కాంట్రాక్టర్లు భిక్షాటన చేస్తున్నారని ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు సూచించారు. దేవుడిచ్చిన ఇసుక నదుల్లో, కాలువల్లో ఇసుక ఉంటుంది. అలాంటి ఇసుకలో కూడా వెనక చూస్తే ఎంత అవినీతి పరులంటే, ఇసుక నుంచి కూడా తైలం తీసే గొప్ప నాయకులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లు దోపిడీ చేశారు, ఇష్టానుసారంగా చేశారు. భవన నిర్మాణ కార్మికులు మొత్తం నాశనం అయిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. భవన నిర్మాణ రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బుల ఆశ తగ్గలేదు. ఇక్కడ ఇసుక దొరకదు. నేను అడుగుతున్నా, రాప్తాడులో ఇసుక దొరుకుతుందా మీకని అడుగుతున్నా. రాప్తాడులో ఇసుక దొరకదు. కానీ రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుంది, దొంగలు తీసుకుపోయి. దానికి ఎవడ చేస్తున్నా అంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే తోపు, పెద్ద తోపు ఇతను, వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఇంకో పక్క చిన్న చిన్న కాంట్రాక్టర్లందరూ చనిపోయే, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు, దివాలా తీసి. రాష్ట్రంలో 40 లక్షల మంది ఇసుక పైన ఆధారపడి భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. అందరూ దెబ్బతిన్నారు. నేను అడుగుతున్నా, 3వ విషయం నేను చెప్పింది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం నుండి నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనని తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. బడుగు బలహీన వర్గాలు అంటే చంద్రబాబుకు ఎందుకంత చులకన అని అన్నారు. సామాన్యులకు సైతం పెద్దపీట వేసిన జగన్ గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
మీ సందర్భంగా ప్రతి కుటుంబాన్ని కలుస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గడప గడపకు వెళ్తుంటే ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో చేసిన అన్ని పథకాలు అద్భుతమని ప్రజలు అంటున్నారు. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం నుండి లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలోనే ఒక్క స్థానం కూడా జనసేనకు కేటాయించలేదని, జనసేనను చంద్రబాబు మోసం చేసడానికి ఇదే నిదర్శనమన్నారు. జగన్ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు ఉన్నత స్థానం కల్పించామని చెప్పారు. చంద్రబాబు తన సొంత కులస్తులకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించారని, పశ్చిమ నియోజకవర్గంలో సొంత పార్టీలోని బీసీ మైనార్టీలకు సీటు కేటాయించిన చంద్రబాబు నీచబుద్ధి తెలుసుకోవాలన్నారు. పదిహేనవ డివిజన్లో సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు ఒక ఆధ్వర్యంలో నేను కానివ్వండి, డివిజన్లో ఉన్న పెద్దలు కానివ్వండి, చల్లారావు గారు కానివ్వండి, మేమందరం గారు ప్రతి ఇంటికి గారు వెళ్ళి ప్రచార కార్యక్రమం ఈ యొక్క 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజానీకానికి వివరిస్తూ రేపు 2024 మే 13వ తారీఖు జరగబోయే పోలింగ్ రోజున ప్రతి ఒక్కరి గారు దీవించాలని చెప్పని, ఆశీర్వదించాలని చెప్పని ఎంపీ అభ్యర్థిగా కేసినేని శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మా అందం గారు దీవించాలని చెప్పని ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజానీకం గారు ఎంతో సంతోషంగా ఈరోజు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఏదైతే మేము రోడ్లు తిరిగామో దాదాపుగా 10 రోడ్లు 6 కోట్ల రూపాయలతో ఈరోజు గతంలో ఈ ప్రాంతంలో డ్రైనేజ్ పొంగి ఎన్నో ఇబ్బందులు పడిన ఈ ప్రాంతంలో ఈరోజు రోడ్లు వేసి ప్రజానీకానికి, ఈ ప్రాంతంలో నివసించే ప్రజానీకానికి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనం గారు జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు నేరుగా సంక్షేమ పథకాలు వస్తున్నాయి. మా ఇంటి దగ్గరికే వాలంటీర్ వచ్చి పెన్షన్ అందించే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ గారు గతంలో కంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా కార్పొరేటర్గా దుర్గా గారు వచ్చిన తర్వాత మా ప్రాంతంలో అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందని చెప్పిన ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా చెప్పుతున్నారు. ఈరోజు ప్రజానికం మా మీద చూపించే అభిమానం, ప్రేమే తప్పకుండా రాబోయే రోజుల్లో 2024లో జరిగే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తని చెప్పి ధీమాతో మేము అందరం గారు ముందుగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనం కనుక చూసుకుంటే రాష్ట్రంలో రాజకీయాల పరిస్థితి, ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఒక్క స్థానం కూడా జనసేన కేటాయించాల. అది కాకుండా ఈరోజు ఏదైతే నిన్న పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ తరపున బీసీ నాయకుడిగా పోతిన మహేష్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ తరపున మైనార్టీ నాయకులుగా జల్లికాని గారు కానివ్వండి, ఎంకే బేగ్ ఉన్నారు, బుద్ధా వెంకన్న గారు ఉన్నారు, నాగుల్ మీరా ఉన్నారు. అంటే ఈరోజు ఎంతమంది బలహీన వర్గాలు ప్రజానికం ఉన్నా
ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు తన సొంత మనుషులు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో మొన్నటిదాకా ఉండి చంద్రబాబు నాయుడిని సేఫ్గా చేస్తానికి బీజేపీ పార్టీకి వెళ్ళిన మాజీ పార్లమెంట్ సభ్యులు చంద్రబాబు సొంత మనుషుల్ని మళ్ళీ ఈరోజు విజయవాడలో పోటీ చేస్తాం జరుగుతుంది. గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరి 15వ డివిజన్లో శివశంకర్ రోడ్ నుంచి మనం ప్రచారానికి మా యొక్క 15వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే గాయత్రి రోడ్డు నుంచి ప్రతి రోడ్డు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక వేశారని ప్రతి ఒక్కరు కూడా పూలతో, ఇదే రోడ్డు నుంచిన రోడ్డు కూడా పూలతో స్వాగతించిన ప్రజానీకం దానికే నిదర్శనం కనపడుతుంది. కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం అవినాష్ గారి నాయకత్వంలో ఈరోజు ఇన్ని రోడ్లు, మంచి రోడ్లు మాకు పడ్డాయి. మరి పైనుంచి కింద వరకు రిటైనింగ్ వాళ్ళు కనపడే వరకు కూడా రోడ్డు ఏకదాటిగా కనపడే విధంగా వేసినందుకు ప్రజానీకం పూలతో స్వాగతించారు ఈరోజు అవినాష్ గారిని. మరి దీనికే నిదర్శనం వైఎస్ఆర్ ప్రభుత్వం విజయోత్సవానికి, మరి అవినాష్ గారి గెలుపుకి. మరి ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఒకటే అంటున్నారు, అందుకు నా పథకాన్ని చెప్తున్నారు. మరి మేమందరం కూడా బాగున్నాం. మరి ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు అందరూ కూడా మేము ఉన్నత స్థానంలో ఉండి మాకంటూ హక్కు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు బాగున్నాయి. మరి అభివృద్ధి కళ్ళకట్టినట్టు కనపడుతుందని ప్రజానికమే అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు ఏ కష్టం వచ్చినా అవినాష్ గారు కానీ ఇక్కడున్న స్థానిక నాయకులు అందరూ అందుబాటులో ఉంటున్నాం. మరి ఏదైతే వాళ్ళ చిరకాల కోరిక బీఫామ్ ఉన్న పట్టాలను కూడా మేము రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని అవినాష్ గారు ఇచ్చిన హామీని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తూ ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లతో డెవలప్ అయిందంటే అది కేవలం అవినాష్ గారి నాయకత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలోనూ. ఇదే డివిజన్ని మరి దత్తత తీసుకుంటానని ఏదైతే 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన గద్దే రామ్మోహన్ రావు గారు నేను ఒకటే అడుగుతున్నా, మరి ఈ 5 ఏళ్ళు మేము ప్రభుత్వం లేదని చెప్పుకుంటూ ఈ రోజుకి కూడా ఇప్పుడు బయటకు వచ్చి మీరు మరి గత 5 ఏళ్ళు మీ ప్రభుత్వంలో ఉంటే మరి ఏం చేశారు అభివృద్ధి అని నేను ఒకటి అడుగుతున్నా. మరి మేము కూడా కొత్తగా కార్పొరేటర్స్కి ఎన్నికయ్యాం. మరి మా డివిజన్లో ఎంత డెవలప్ చేసామో ఈ 2.5 ఏళ్ళలో మేము సిద్ధంగా ఉన్నామని మేము ఏ మొహంతో మీరు బయటకు వచ్చి ఏం చేస్తారని మీరు చెప్తారు? ఎన్నికల నిబంధనలు, పోలింగ్ సరళిపై అవగాహన కలిగించేలా అన్ని పుస్తకాలు పెట్టారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. ఏ అధికారి పనితీరు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రోజువారీ అప్డేట్స్ ఇక్కడి నుంచి ఇస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో మీడియా సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఎక్కడ ఏం పట్టుబడినా తనిఖీలు, సమాచారం ప్రతిరోజు ఇస్తామని అన్నారు. 3.6 కోట్లు ఇప్పటి వరకు నగదు, వస్తువులు సీజ్ చేశామని వెల్లడించారు. సమాచార మాధ్యమాలు, హెల్ప్ లైన్, సివిజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు. మే 13న ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుతున్నామని, ఓటింగ్ శాతం 80 నుంచి 85% ఉండేలా ప్రజల్లో అవగాహన తీసుకొస్తామని అన్నారు. అనంతరం సిపి కాంతి రాణా టాటా మాట్లాడుతూ మీడియా సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని తెలిపారు. వాస్తవ పరిస్థితులు తీసుకున్న చర్యలు రావాలని, మొక్కుబడి సమాచారంతో అనవసరమైన హడావిడి వద్దని అన్నారు. 1.5 కోట్లు ఇప్పటి వరకు నగదు రూపంలో సీజ్ చేశామని, అన్ని చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిరంతరం నిర్వహిస్తున్నామని అన్నారు. ఎటువంటి సమాచారం వచ్చినా మీడియా వారు కూడా నిర్ధారించుకొని వేయాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వచ్చాక వాస్తవానికి విరుద్ధంగా సెన్సేషన్ చేస్తున్నారని, ఎటువంటి సమాచారమైనా వాస్తవాలు వేయాలని, లేదంటే ప్రజల్లో కూడా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మీడియాపై కూడా ఈ ఎన్నికల్లో కీలకమైన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా అనేక రూపాలలో తప్పుడు సమాచారం వస్తుందని అన్నారు. రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా అసత్యాలను ప్రచారం చేస్తాయని, అధికారుల నుంచి నిర్ధారణ చేసుకున్నాక ప్రసారం చేయాలని మా మనవి అని అన్నారు. జిల్లాలో ఏ సంవత్సరంలో ఎన్నికలు జరిగినా ఎవరు గెలిచారు పూర్తి సమాచారం ఇక్కడ పెట్టామని తెలిపారు. ఈ మీడియా సెంటర్ ఏర్పాటుకు కలెక్టర్ అన్ని విధాలా సహకారం అందించారని, మీడియా ప్రతినిధులు కూడా ఈ మీడియా సెంటర్ను సద్వినియోగం చేసుకొని ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. మీడియా సెంటర్ అనేది ఈరోజు మన స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఐఎన్పిఆర్ ఆఫీస్ దగ్గర ఇనాగ్రేట్ చేసుకోవడం, దానికి ముఖ్య అతిథిగా సిపి గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు రావడం, మీ అందరూ కూడా దాంట్లో ఈరోజు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా వితిన్ 3 డేస్లోనే మొత్తం 1952 నుండి ఏ అసెంబ్లీ ఉండేది, ఎవరు గెలిచారు ఏంటి అనే దాని గురించి, ఇప్పుడు ఏ అసెంబ్లీలో ఎన్నెన్ని ఓటర్స్ ఉన్నారు, ఈపీ రేషియోస్ ఎంత, సెక్స్ రేషియోస్ ఎంత, 22 నాటికి జనవరి 22 నాటికి ఓటర్స్ ఎంత, అప్పటి నుండి ఇప్పుడు వరకు అనేటువంటిది ఎన్ని అడిషన్స్ అనేటువంటి చేసాం, ఎన్ని డిలీషన్స్ చేసాం, కరెక్షన్ చేసాం,
ఇప్పుడు ఉండేటువంటి ఈపీ రేషియోస్ ఎలా ఉన్నాయి, ఆ విధంగా దెన్ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవంతా కూడా ప్రాపర్గా అండ్ ఎడ్యుకేషన్ సంబంధించింది స్వీప్ గురించి అనేటువంటి పూర్తిగా అనేటువంటి మంచి మెటీరియల్ అనేటువంటిది కానీ B9 కానీ 10 ఆ విధంగా అంటే డైలీ క్యాష్ సీజర్స్ ఉంటాయి, డైలీ లిక్కర్ సీజర్స్ ఉంటాయి, ఇతర అదే మెటీరియల్స్ ఈ సీజర్స్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్గా అనేటువంటిది పెట్టడం. దెన్ ఇక్కడ నుండి మీకు ఈ సోర్స్ ఇక్కడ నుండి మీకు ఇన్ఫర్మేషను ఫ్లో అనేటువంటిది ప్రాపర్గా ఉండేటట్టుగా చూసుకోవడం అనేటువంటిది మన INPR డిపార్ట్మెంట్ అనేటువంటి తీసుకుంటుంది. మై డియర్ మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా వెరీ వామ్ గుడ్ మార్నింగ్ అండ్ ఆల్సో గుడ్ ఆఫ్టర్నూన్. సో చాలా తొందరగా చాలా మంచి ఏర్పాట్లతో ఇట్లా మీడియా సెంటర్ అనేది ప్రారంభించడం చాలా మంచిది. అంతేకాకుండా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తాలూకా బుక్స్ పెట్టారు, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టారు. దయచేసి మీరు కూడా ప్లీజ్ గో త్రూ ఇట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకో 40-45 డేస్లో ఉన్నాయి కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రావడం అనేది ఇంపార్టెంట్. సెన్సేషనల్ ఇన్ఫర్మేషన్ అనుకోవడం కానివ్వండి, లేకపోతే హియర్సే ఇన్ఫర్మేషన్ అట్లా కాకుండా కరెక్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏం జరిగింది, ఇష్యూ ఏంటి, ఏం జరిగింది, దానిపై రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ మీడియా సెంటర్ ద్వారా డెఫినెట్గా మీ అందరికీ అందుద్దని నేను డెఫినెట్గా ఆశిస్తున్నాను. అంతేకాకుండా ప్రతిరోజు కూడా మనం చాలా సీజర్స్ చేస్తుంటాము, క్యాష్ కానివ్వండి, అదేవిధంగా ఫ్రీబీస్ కానివ్వండి, లేకపోతే ప్రెషియస్ మెటల్స్ చాలా చేస్తుంటాం. యాక్చువల్గా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 4 crores వరకు టచ్ అయింది జస్ట్ ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ MCC. క్యాష్ అయితే ఆల్మోస్ట్ 1.5 crores అట్లా జరిగింది. సో మంచి యాక్టివిటీ కూడా జరుగుతుంది. అంతేకాకుండా నేను కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జేసీ గారు అందరం కలిసి దాదాపు అన్ని చెక్ పోస్ట్స్, అన్ని స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, MCC, తర్వాత కొన్ని పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఏదైనా అడ్వర్స్ న్యూస్ ఉంది అదే మంచిదే, యాక్చువల్లీ అదే గవర్నమెంట్ అధికారికి అందరికీ దృష్టికి రావాల్సిందే. బట్ కానీ ఒకసారి జస్ట్ 1 day బిఫోర్ ఆర్ 1 night బిఫోర్ సంబంధిత అధికారి నుంచి ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మీరు కరెక్ట్గా మీరు అదే ప్రింట్ చేయగలిగితే లేకపోతే పబ్లిష్ చేయగలిగితే అది మంచిది. బికాజ్ ఒకవైపు ఎలక్షన్ రూల్స్ ఉంటాయి, ఒకవైపు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ రూల్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో కానీ మరి ముఖ్యంగా స్పెసిఫిక్గా ఆ రూల్ ప్రకారం మనం చేస్తున్నామా లేదా, బికాస్ ఫైనల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన రూల్ ప్రొసీజర్ ఫాలో చేస్తున్నామా లేదా అది మనం ముఖ్యంగా మనం చూస్తాం. కాబట్టి దయచేసి సంబంధిత అధికారి నుంచి, నా నుంచి అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, VMCలో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. MCC వయోలేషన్స్ ఎక్కడైనా జరుగుతుందా లేదా, ఇది కాకుండా జోనల్ కమిషనర్ ఆఫీసెస్ కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. సో జోనల్ కమిషనర్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకు కూడా సరిగా ఇవ్వకపోతే, లేకపోతే ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఇంకో కావాలంటే డెఫినెట్గా నాకు మెసేజ్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా కాల్ చేయండి. డెఫినెట్గా మీకు మీ ప్రశ్నకి ఆన్సర్ ఇస్తాము. దీని తర్వాత డెఫినెట్గా మీరు పబ్లిష్ అది చేయవచ్చు. బట్ కానీ ఒకటే జస్ట్ వన్స్ కన్సల్ట్ అస్ అండ్ దెన్ యూ కెన్ గో అది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జేసీ గారు మీకు ఇప్పటికే చెప్పేసి ఉంటారు మనం ఎందుకు ఈ మీడియా రూమ్ సెటప్ చేస్తున్నాము ఎలక్షన్స్కి సంబంధించి. సో నేను పెద్దగా ఎక్కువ యాడ్ చేసేది లేదు, దే ఆర్ ద బెటర్ జడ్జెస్. ఒకటే ఏంటంటే ఎలక్షన్ సందర్భంగా రకరకాల తప్పు సమాచారము, రకరకాల ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఎలక్ట్రల్ గెయిన్స్ కోసము ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రాజకీయ పక్షాలు ఏం చేస్తుంటాయంటే సమాచారాన్ని తప్పుదో పట్టించే విధంగా ఇస్తుంటాయి. దానికి అధికారికంగా ఇక్కడి నుంచి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది, ఏది సరైన సమాచారం అని ధృవీకరించి ఇవ్వడం కోసం. అధికారికంగా ఏర్పడ్డ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇక్కడ కమిషనర్ గారు, మున్సిపాలిటీకి సంబంధించి ఇంకా రిటర్నింగ్ ఆఫీసర్స్, AROs వాళ్ళు ఇచ్చే సమాచారం ఏదైతే ఉందో అధికారిక సమాచారం ఉంటుంది. కాబట్టి ఆ సమాచారాన్ని ప్రజలకి చేరవేస్తే గనక వాళ్ళకి సరైన సమాచారాన్ని పత్రికా మిత్రులు చేరవేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఒక మంచి ఎలక్షన్ రూము, ప్రెస్ కాన్ఫరెన్సులు కావాలన్నా, అధికారులు ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలన్నా, తర్వాత ఎలక్షన్స్కి సంబంధించిన డేటా ఏదైనా కావాలన్నా దానికి కూడా ఒకటి డేటా అది కూడా చెప్పి ఉన్నాము SICలో. అవకాశం ఉంది ఇక్కడ మనకి సమాచారంతో పాటు అన్ని రకాల అవగాహన పెంచుకునేటువంటివి. అదేవిధంగా ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు బిఫోర్, సో ఎందుకంటే మాకు చాలా ఇష్యూస్ ఎక్కడొస్తున్నాయంటే
మేము ఆల్రెడీ ఎంసీసీ కోడ్ని మేము ఇంప్లిమెంట్ చేసినటువంటి కేసెస్లో ఓల్డ్ ఫొటోస్ వస్తున్నాయి. సో యాక్చువల్గా నామ్స్ ప్రకారము డేట్ స్టాంప్తో ఫోటో తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానివల్ల అనవసరమైన ఎనర్జీస్ వేస్ట్ అవుతున్నాయి. మళ్ళీ తిరిగి వెళ్ళి టీమ్స్ అక్కడికి పంపించి వాటిని వెరిఫై చేసి వాటిలో కంప్లైంట్ మళ్ళీ క్లోజ్ చేసి ఈ సమస్యలన్నీ రాకుండా ఎఫెక్టివ్గా అధికారులు వాళ్ళ యొక్క ఎనర్జీస్ని ఫ్రూట్ఫుల్ పర్పసెస్ కోసం ఉపయోగించేలాగా సహకరిస్తారని ఇందాక కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పినట్టు జస్ట్ బిఫోర్ సెండింగ్ మెసేజ్ ఆర్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ టు ప్రెస్ జస్ట్ ఒక్కసారి చెక్ చేసుకొని పంపిస్తే చాలా మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకున్నాం. థ్యాంక్ యూ. అర్చకులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని తెదేపా మధ్య నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. కాకినాడలో శివాలయ ప్రాంగణంలో వైకాపా నాయకుడు అర్చకులపై దాడి చేయటం బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చులకనగా చూడటమేనని ఆయన పేర్కొన్నారు. సత్యనారాయణపురంలోని తెదేపా ఎన్నికల కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హిందూ ధర్మంపై గౌరవం లేదన్నారు. 5 ఏళ్లలో 139 దేవాలయాలపై దాడులు జరిగినా బాధ్యుల్ని గుర్తించి శిక్షించలేదన్నారు. బ్రాహ్మణుల జోలికి వస్తే తెదేపా గట్టిగా సమాధానం చెబుతుందన్నారు. కాకినాడలో అర్చకులపై దాడి చేసిన చంద్రరావును వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో తెదేపా 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు నాలం కోటేశ్వరరావు, కార్యదర్శి రవిబాబు, కె రాధాకృష్ణ, బడేటి ధర్మారావు, సాంబశివరావు, రఘురామరాజు, టి శ్రీనివాసరావు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రోజు రోజుకి శాంతి భద్రతలు దిగజారిపోతూ ఉన్నాయి. అట్లాగే బ్రాహ్మణ సోదరుల మీద దుర్మార్గంగా వైసీపీ నాయకుల దాడులు గత 5 సంవత్సరాల్లో కొన్ని వేల కొద్ది సంఘటనలు జరిగాయి. ఇవాళ మనకి లోక కళ్యాణం కోసం పౌరహిత్యం చేసేవాళ్ళు మన ఇంట్లో ఏ శుభకార్యమైనా మరే కార్యక్రమమైనా బ్రాహ్మణ పెద్దలు లేనిదే ఆ కార్యక్రమమే ప్రారంభం కానటువంటి మనకి బ్రాహ్మణుల మీద మనకు గౌరవం ఉంటుంది. కానీ ఈ ఆచారాలు ఈ మత పద్ధతుల మీద గౌరవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ నాయకులు. ఎక్కడికక్కడ రౌడీలు ఇష్టారాజ్యంగా గుళ్ళలోకి కూడా దూరి పురోహితుల మీద దాడులు చేస్తూ ఉన్నారంటే ఇంకా రక్షణ ఎక్కడ ఉంది అని అడుగుతా ఉన్నాం. దేవుడు ముందే పూజారి గారిని కొట్టారు అనంటే ఇంకా దేవుడన్నా భయం లేనటువంటి రాక్షసులు ఈ వైసీపీ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి. యథా రాజా తదా ప్రజ. రాజుకే ఈ మతం మీద గౌరవం లేదు, ఈ దేవుళ్ళ మీద గౌరవం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుడికి దంపతులతో వస్త్రాలు సమర్పించవలసినటువంటి ముఖ్యమంత్రి ఏకలింగం లాగా ఒక్కడే వెళ్ళి ఇస్తూ ఉన్నాడంటే ఆ పని ఎవరు చేస్తారంటే చెంట లేని వాళ్ళు చేస్తారు. అలాంటిది ఆ మత ఆచారాల మీద గౌరవం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలంతా వైసీపీ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు గేరా హోనక్ అన్నారు. ప్రజా సంక్షేమం కోసం జగనన్న అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన కృషి ఫలితంగానే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందారని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించడంలో ఆయన నిబద్ధతగా పనిచేశారని చెప్పారు. క్రైస్తవ నాయకులు సైతం సీఎం జగన్ కు తోడుగా బస్సు యాత్రలో పాల్గొనాలని ప్రోత్సహిస్తామని వివరించారు.
వ్యవస్థాపక అధ్యక్షుడిగా నా పేరు గెరా హానోక్. ఈ రోజున ఈ యొక్క కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బస్సు యాత్ర ప్రారంభం సందర్భముగా ఈరోజు మా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా క్రైస్తవులం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఉన్నామనడానికి ఈ ప్రెస్ మీటే నిదర్శనం. ఇది ప్రారంభం. అయితే ఏంటంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ఈ గవర్నమెంట్ వస్తేనే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వస్తేనే మా క్రైస్తవులకు అండగా ఉంటుంది అనేటువంటి బలమైనటువంటి నమ్మకం మాకు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి లేనటువంటి పథకాలు, అటు జాతి లేకుండా, మతం లేకుండా, పార్టీ లేకుండా, వర్గం లేకుండా, కులం లేకుండా ఎవరికైనా సరే అందరికి కూడా ఒకే విధమైనటువంటి పథకాలు అమలు చేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. సో కనుక ఇంతకుముందు ఏ పార్టీకి కూడా మేము సపోర్ట్ చేయలేదు గతంలో. అయితే ఈ పార్టీకి సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే క్రైస్తవులమైనటువంటి మాకు హానరోరియము ఇప్పించడంలో కానివ్వండి, అర్హులైనటువంటి పాస్టర్లకి జెరూసలేము యాత్రకు సబ్సిడీ కానివ్వండి, లేకపోతే చర్చిలు కట్టుకునే దానికి కానివ్వండి, లేకపోతే ఇంకా కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ ద్వారానే మాకు అన్నీ కూడా ఫెసిలిటీస్ మాకు అనుగ్రహించడం జరిగింది. అయితే భారతదేశ చరిత్రలో చాలామంది ఇంటర్వ్యూలు చెప్తున్నాయి, సర్వేలు చెప్తున్నాయి, 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రము లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తున్నారు అని చెప్పి గళమెత్తి చెప్తున్నారు. వేసవి దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆటోమొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు మల్లెల రాజేష్ 4వ వర్ధంతిని పురస్కరించుకొని వారి సోదరులు మల్లెల అశోక్, మల్లెల శివకుమార్ మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని ఆటోమొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు అధ్యక్షులు రాజనాల బాబ్జీ ప్రశంసించారు. వీరి స్ఫూర్తితో మరింత మంది మజ్జిగ పంపిణీలు, చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. ఆటోమొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు మల్లెల రాజేష్ 4వ వర్ధంతిని పురస్కరించుకొని వారి సోదరులు మల్లెల అశోక్, మల్లెల శివకుమార్ ఆధ్వర్యంలో ఆటోనగర్లో సాయి హోటల్ సెంటర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రాజనాల బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని తొలుత మల్లెల రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసి దాహార్తి తీర్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆటోనగర్లో నీరు దొరకడమే కష్టంగా ఉన్న వేసవి కాలంలో మల్లెల అశోక్ కుమార్, శివకుమార్ వారి సోదరుని జ్ఞాపకార్థం మజ్జిగ పంపిణీ చేయటం ముదావహమన్నారు. వర్ధంతి కార్యక్రమాల్లో, జయంతి కార్యక్రమాల్లో ప్రజలకు సేవ చేసే విధంగా సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా వారి ఆశయాలను కొనసాగిస్తున్నట్లుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వేసవి దృష్ట్యా కార్మికులు ఎక్కువ ఉండే ఆటోనగర్ ప్రాంతంలో ప్రతిరోజు మజ్జిగ పంపిణీలు చేయాలని, చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం మల్లెల శివకుమార్ మాట్లాడుతూ తమ సోదరుని వర్ధంతిని పురస్కరించుకొని మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నామని వివరించారు. తోటి సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించుకున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, మెకానికల్ వర్క్స్ అధినేత తోట బాలపవన్ కుమార్, ఏటీఏ సభ్యులు శ్రీను, కమ్మిలి రంగనాథ్ పాల్గొన్నారు. వెంకటరమణారావు బాబ్జీ, నేను ఆటోనగర్ ప్రెసిడెంట్ని. ఇవాళ ఆటోనగర్లో మంచినీళ్ళు అనేది లేనటువంటి పరిస్థితుల్లో, కానీ వేసవికాలం రాగానే అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు మంచినీళ్ళు కొనుక్కునేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మజ్జిగ పంపిణీ కార్యక్రమం వాళ్ళ అన్నగారి పేరు మీద, మల్లెల రాజేష్ పేరు మీద మల్లెల శివ ఈ ఏర్పాటు చేసి ఇవాళ ఉదయం నుంచి సాయంకాలం దాకా ఏర్పాటు చేయడం అంటే చాలా గొప్ప విశేషం. ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి కార్యక్రమాలు, అంటే పెద్దలు పుట్టినరోజు రోజు, పెళ్లి రోజు లేకపోతే ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ యొక్క సంవత్సరిక రోజు ఇటువంటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఆటోనగర్లో చేస్తే అందరికీ కూడా దాహార్తి తీర్చినటువంటిగా ఉంటుంది. వాళ్ళని గుర్తించుకున్నట్టు, వాళ్ళ పెద్దలను కూడా గుర్తించుకున్నట్టుగా ఉంటుంది. అనేక కార్యక్రమాలు చేస్తాం. ఆ కార్యక్రమాల్లో మజ్జిగ పంపిణీ కానీ, మంచినీళ్ళ పంపిణీ కానీ చాలా ముఖ్యమైనది. అంటే మంచినీళ్ళు అనేది కామన్గా దొరుకుతున్నాయి. ఎక్కడో సాట కొందరు కొనుక్కోలేని పరిస్థితుల్లో మామూలు నీళ్ళు అయితే తాగుతుంటారు. మజ్జిగ అనేది 10 రూపాయలు పెట్టి కొనుక్కోవడం కష్టం. కానీ వేసవికాలంలో ఈ మజ్జిగ తీస్తే వాళ్ళ దప్పిక తీరి బోళ్ళంత ఉపయోగకరంగా ఉంటుంది.
అందుకని ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం మన శివ చేసినట్టు అందరూ ఆలోచించి రోజుకొకళ్ళు చొప్పున ఈ 2 నెలల కార్యక్రమాన్ని ఇట్లా చేస్తూ అందరం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆటోమొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున శివాకి, అలాగే ఆయన ఫ్రెండ్ సర్కిల్ ఈ శ్రీనుకి, మరి పవన్, ఇట్లాంటి పెద్దలందరికీ, రాజేష్, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. మా పేరు ఎస్ఎస్ హుసేని, బాబా గారితోనే పరిచయం, ఆటోమొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ కోశాధికారిని. ఇలాంటి కార్యక్రమం ఇప్పుడు రాజేష్ గారి జ్ఞాపకార్థం చేసింది వాళ్ళ తమ్ముడు శివ చేశారు. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వీళ్ళు ఆనవాయితీగా ముందుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఆటోనగర్కి మన రాష్ట్రంలో ఈ ఎండలు ఎక్కువ ఉండటం మూలంగా ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ముందుగా నడిపించాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాం. 4వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఆటోనగర్లో ఆయన పేరు మీద ఒక 2000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందుకు గాను నాకు సహకరించిన రాజన్ బాబ్జీ గారికి, తోట బాలపవన్ కుమార్ గారికి, అలాగే మా స్టాఫ్ మహమ్మద్ రఫీకి, రాజా గారికి, చిన్నాకి, సాయి గారికి, సుబ్బు గారికి, వీళ్ళందరికీ మనసుపూర్వకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ తీసుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్మిక పక్షపాతి అని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. కార్మిక పక్షపాతి వారి అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చారని అన్నారు. ఎన్నికలప్పుడే వచ్చే పార్టీ తమది కాదని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ అధికారంలోకి వచ్చామని, మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీఆర్టీఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ జెండాను ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భవించిన నాటి నుండి కార్మిక కర్షక శ్రేయస్సు కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. అంతేకాకుండా చేనేత, మత్స్య కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికలప్పుడే వచ్చే పార్టీ తమది కాదని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ అధికారంలోకి వచ్చామని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సుభిక్షమైన పాలన అందిస్తున్నారని చెప్పారు. ఈ రోజున వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పతాక ఆవిష్కరణలు గావించడం అనేటువంటి జరుగుతోంది. ఈ రోజున చేసినటువంటి ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఆద్యుడిగా దీన్ని ప్రారంభించినటువంటి ఆయన ఇవాళ 13వ సంవత్సరంలోకి అడుగిడినటువంటి సందర్భంలో పేద మధ్యతరగతి ప్రజానీకం, ముఖ్యంగా కార్మిక వర్గం యావత్తు కూడా ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలని స్వీకరించిన అనంతరం వారు ఆనందానికి అంతు లేదనేటువంటి చెప్పాలి. 9,000, 10,000తో జీతాలు తీసుకునేటువంటి మున్సిపల్ కార్మికులు ఈ రోజున 21 నుంచి 22,000 రూపాయలు తీసుకోవడం జరుగుతోంది. ఆటో కార్మికులు, దోబీలు, దర్జీలు వీరందరూ 10,000 రూపాయలు. అదేవిధంగా మనందరికీ తెలిసినటువంటి చేనేత కార్మికులు 24,000 రూపాయలు తీసుకోవడం అనేవి జరుగుతోంది. ఇదే కాకుండా స్థానికంగా ఎక్కడ ఏ ఫ్యాక్టరీ పెట్టినప్పటికీ కూడా 70% రిజర్వేషన్ ఇవ్వాలి వారందరికీ కూడా స్థానికులకని చెప్పినటువంటిది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదే కాకుండా ఇవాళ బెస్తవారు వేటకెళ్ళేటువంటి సమయంలో ఏదైనా ఇబ్బంది జరిగినట్లయితే వాటిల్లో రాయితీలు ఇవ్వటం, కరెంట్లో రాయితీలు ఇచ్చినటువంటి మహానుభావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారనేటువంటిది ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడా ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేయడంలో వాలంటీర్ వ్యవస్థని లక్షలాది మందిని తీసుకురావడం అనేది జరిగింది. సచివాలయాల వ్యవస్థలో 130,000 మందికి ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేసినటువంటి మహానుభావుడిగా మహాత్మా గాంధీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనందరి ముందు ఉంచడం అనేది జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జగనన్న పెట్టిన ట్రేడ్ యూనియన్ అనేది ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరం అడుగు పెట్టున్నాం. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు గారు ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పతాకం ఆవిష్కరణ జరగడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం గమనించాల్సిన ఒకటి ఉంది. కార్మికులకు స్వతంత్రం వచ్చి ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు పూర్తయింది. దేనికంటే ఏ కార్మికులైనా గుండెలు మీద చేపెట్టుకుని జగనన్న మాకున్నాడు అని మంచి భరోసాతో నిద్రపోయే రోజులు ఈరోజు.
దేనికంటే మన కళ్ళ ముందే చూసాము 13 ఒక 12,000 13,000 జీతాలు ఇవ్వడానికే ఏంటంటే గత ప్రభుత్వం 3 నెలలు 4 నెలలు చేసేది పారదర్శకులకి. అదేవిధంగా జగనన్న వచ్చిన తర్వాత 22,000 రూపాయలు వాళ్ళు చిరునవ్వుతూ ఇస్తుంటే మనకి ఎంత ఆనందంగా ఉంది. ఏంటంటే ప్రతి ఆటోలకి అన్న ఉన్నాడు, సంవత్సరానికి ఏంటంటే ఆర్థిక సాయం కానీ మన ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి మా కుటుంబాలకి ఏదో ఒకటి ఇవ్వాలని 10,000 రూపాయలు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ 13వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున కార్మికులు అందరూ కూడా దగ్గరగా మా గౌతమ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 200 పైచీలుక కార్మిక వర్గాలను తయారు చేసి చాలా బలోపేతం చేసి కార్మికుల అందరికీ కూడా మంచి జీవితాల్లో వెలుగు నింపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు రాబోయే కాలంలో ఆయన్ని కార్మికులందరూ ప్రతి కార్మికుడిని కదిలిస్తే మా పిల్లల్ని ఈ రోజున నేను డాక్టర్ని చేసుకున్నాను, మా పిల్లల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేసుకున్నాను, మా పిల్లల్ని వాళ్ళ ఇంజనీర్స్ని చేసుకుంటున్నాము అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్మికుడు చెప్తున్నప్పుడు మాకు చాలు, మేము కార్మిక నాయకులుగా ఉండగా కార్మికులు ఆ విధంగా చెప్తున్నప్పుడు మాకు చాలా సంతోషం కలిగి ఆనందం కలిగింది. భగవద్ విషయం అనేది సమాపన ఉత్సవమని, విశిష్ట దైవత సాంప్రదాయంలో ఉద్గ్రంథమని త్రిదండి శ్రీమన్నారాయణ చినర్జయ స్వామి శిష్య సులభులు అష్టాక్షరి జీయర్ స్వామి వెల్లడించారు. భగవంతుని గురించి చెప్పడానికి నియమం లేదని ఎవరైనా చెప్పవచ్చు, ఎవరైనా వినవచ్చు అని తెలిపారు. విజయవాడ A+ కన్వెన్షన్ నందు భగవద్ విషయ సమాపన మహోత్సవం జరిగింది. త్రిదండి శ్రీమన్నారాయణ చినర్జయ స్వామి వారు మంగళ శాసనాలతో వారి శిష్య సులభులు శ్రీ అష్టాక్షరి జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి శిష్య బృందం అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం అష్టాక్షరి జీయర్ స్వామి మాట్లాడుతూ చారిత్రాత్మకమైన విజయవాడ పట్టణంలో ఎన్నడూ జరగని ఆధ్యాత్మికమైన కార్యక్రమం జరిగిందని వెల్లడించారు. భగవంతుని గురించి చెప్పడానికి నియమం లేదని ఎవరైనా చెప్పవచ్చు, ఎవరైనా వినవచ్చు అని అన్నారు. ఆచరించేవారు శాస్త్రబద్ధమైన ఆచరణ విధానాన్ని అనుసరించాలని అన్నారు. భగవద్ విషయం అనేది సమాపన ఉత్సవం అని, విశిష్ట ద్వైవత సాంప్రదాయంలో ఉద్గృంగమని 1102 పాసురాలతో ఉండే గ్రంథమని వివరించారు. అనంతరం అడయన్ రామానుజాదాసి పసుపుమర్తి పద్మజ కుమారి మాట్లాడుతూ విజయవాడలో కనీవిని జరగని రీతిలో యతిరాజనాథవల్లి గోష్ఠి జరిగిందని వెల్లడించారు. సంస్కృతంలో ఉన్న వేదాలను నమ్మలవారు తమిళంలో అనుగ్రహించారని చెప్పారు. అందులో సామవేదానికి సమానమైన తిరువాయిమొయ్ దివ్య ప్రబంధం అని, ఆ ప్రబంధాన్ని 3 సంవత్సరాలుగా యతిరాజనాథవల్లి గోష్ఠి వారు ఆన్లైన్ విధానంలో నేర్చుకోవడం జరిగిందని తెలిపారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికేట్స్ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. నారాయణ ఇక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇంతవరకు కనీ విని ఎరుగని రీతిలో గతంలో ఎన్నడూ జరగనటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. అదే యతిరాజనాథవల్లి గోష్ఠి వారి భగవద్ విషయ సమాపన మహోత్సవము. అంటే సామాన్య ప్రజానికి అర్థం కావాలంటే ఇది ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీ అండి. వేదాలు చదివితే కానీ ఆత్మకు ఉజ్జీవనం ఉండదు మానవుడికి. మరి అలాంటి వేదాలు మనం చదవడానికి అవి సంస్కృతంలో ఉన్నాయి. కొన్ని షరతులకు లోబడినటువంటివి వారే దానిని అధికరించవలసి ఉంటుంది, చదవాల్సి ఉంటుంది. అలాంటి సంస్కృత వేదాలని మనకి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో నమ్మాళ్వార్లు అనే వారు అవతరించి దాన్ని తమిళంలో అనుగ్రహించి ఉన్నారు. ఆ 4 వేదాలకి సమానమైన 4 ప్రబంధాలు అని అంటారు వాటిని. దానిలో ఉత్తమోత్తమైనటువంటిది, సామవేదానికి సమమైనటువంటిది తిరువాయిమిషి దివ్య ప్రబంధం. ఆ ప్రబంధాన్ని 3 సంవత్సరాలుగా ఆన్లైన్ నేపథ్యంలో 2021 ఫిబ్రవరి 22వ తేదీన ప్రారంభం చేసుకొని యతిరాజనాథవల్లి గోష్ఠి వారందరూ కూడా ఆన్లైన్ నేపథ్యంలో దాన్ని నేర్చుకోవటం జరిగింది. నేర్చుకున్నది ఊరికినే ఏదో విన్నామా వదిలేసామా పురాణంలాగా అన్నట్లు కాకుండా దానిలో పరీక్షలు పెట్టుకొని ఆన్లైన్లోనే ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించుకొని ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళందరికీ ఈరోజు సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నామండి. సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే గ్రాడ్యుయేషన్ సెరమనీ అంటే 3 సంవత్సరాలుగా మేము చదువుకున్న సామవేదానికి సమమైనటువంటి తిరువాయిమిడి దివ్య ప్రబంధానికి ఈరోజు ఆఖరి రోజు కంప్లీట్ చేసుకునేటువంటి ఈ క్లోజింగ్ సెరమనీలో మనతో పాటు అష్టాక్షరి జీయర్ స్వామి వారు కూడా వేయించేస్తున్నారు. వారి యొక్క దిశానిర్దేశంలో మన గోష్ఠి సాగుతోంది. కాబట్టి ఈ క్లోజింగ్ సెరమనీ అద్భుతంగా 1000 మంది భాగవతులతో, అది కూడా అంతర్జాతీయంగా వచ్చారండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగవతులందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఈ ఆన్లైన్ కోర్సులో మొత్తం 3 సంవత్సరాలుగా మేము 20,000 మందిని ఈ చదువు ఆన్లైన్ నేపథ్యంలో నా ద్వారా వాళ్ళందరూ కూడా నేర్చుకున్నారు. అది ఆచార్యుల ద్వారా మేము ముందు నేర్చుకొని మాకు తెలిసిన దాన్ని అందరితో పంచుకోవటం జరిగింది. కాబట్టి ఆ 20,000 మందికి కూడా ఈరోజు దానిలో పరీక్షలు రాసినటువంటి 600 మందికి సర్టిఫికేట్స్ ఇస్తున్నాం. ఆ కార్యక్రమానికి ఇప్పుడు మీరందరూ కూడా విచ్చేశారు. నారాయణ పాద పంకజం
కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమౌయయం. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, విజయవాడ పట్టణము అంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి పట్టణం. అది వివాదాలకు కావచ్చు, లేదు సంచలనాలకు కావచ్చు, ఏ కార్యక్రమానికైనా విజయవాడ అంటే ప్రపంచంలో మంచి పేరు. ఈవేళ ఈ విజయవాడలో ఇంతకుముందు ఎన్నడూ జరగనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఈవేళ సాగుతోంది. సృష్టిలో ఎంతోమంది భక్తులు వచ్చారు, వెళ్ళారు. భగవంతుని గురించి ఉపాసన చేసేటువంటి మహానుభావులు ఎన్నో 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 రీతులలో ఈ ప్రపంచంలో పుట్టి లోకాలకు మంచి సందేశాలు ఇచ్చి వెళ్ళారు. అలాంటి సందేశాలను ఒక కాలంలో ఒక నియమం ప్రకారమే అందించేటువంటి వారు ఈవేళ భగవంతుని గురించి చెప్పడానికి నియమం లేదు. చెప్పేవారు ఎవరైనా చెప్పవచ్చు, వినేవారు ఎవరైనా వినవచ్చు. ఆచరించేటువంటి వారు శాస్త్రబద్ధమైనటువంటి ఆచరణ విధానాన్నే అనుసరించాలి అనేటువంటి నియమానికి ఈవేళ విజయవాడ ఒక అద్భుతమైనటువంటి కేంద్రమైంది. ఇప్పుడు భగవద్ విషయం అనేటువంటి ఒక ఉద్గ్రంథాన్ని సమాపన ఉత్సవము అంటే మీ అందరికీ తెలుసును, ఓ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి పరిపూర్ణమైనటువంటి వారు ఛాన్సలర్ ద్వారా సర్టిఫికేట్స్ అందుకుంటారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తులు ఎవరంటే సెంట్రల్ నియోజకవర్గంలో నందేపు జగదీష్, దండూరి మహేష్, కోసూరు మణి అని టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలా విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా గుర్తింపు కల్పించిన వ్యక్తులు వారని గుర్తు చేశారు. విశ్వాసం లేని వ్యక్తులుగా అధికారం కోసం వైసీపీలో చేరి టీడీపీపై ఇష్టానుసారం మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ స్వలాభం కోసం వెళ్లిన వ్యక్తులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేని పక్షంలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తల్లిపాలు దాగి రొమ్ము గుద్దే వ్యక్తులన్నా కానీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తులు ఎవరయ్యా అని అడిగితే విజయవాడ నగరం సెంట్రల్ నియోజకవర్గంలో 3 పేర్లు చెప్తారు. నందెపు జగదీషు, గండూరు మహేషు, కోసూరు మణి. వీళ్ళ ముగ్గురు కూడా ఏరు దాటినాక తెప్ప తగలేసే విధంగా వీళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయి. నిన్న వీళ్ళు తెలుగుదేశం పార్టీ బోండా ఉమా గారు విజయవాడ నగరంలో వీళ్ళెవరికీ తెలియదు. అలాంటి వ్యక్తుల్ని బోండా ఉమా గారు అక్కన చేర్చుకొని వాళ్ళకు ముగ్గురు కూడా కార్పొరేట్ల సీట్లు ఇచ్చి వాళ్ళకు గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి బోండా ఉమేశ్వరరావు గారు. లేకపోతే వీళ్ళెవరికీ తెలియదు. మరి నందెపు జగదీష్కి బోండా ఉమా గారు డిప్యూటీ ఫ్లోర్లు ఇచ్చారు అధికార పార్టీలో. అలాగే మరి కోసూరు మణికి, అలాగే గండూరు మహేష్కి స్టాండింగ్ కమిటీ మెంబర్ ఇచ్చారు బోండా ఉమా గారు. మరి విశ్వాసం లేకుండా మీరు ఈ రకంగా నిన్న నోటుకు వచ్చినట్టు మాట్లాడటాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. నందెపు జగదీష్ అయితే కనుక ఆల్రెడీ ఇప్పుడు మన కోఆప్టెడ్ మెంబర్గా కార్పొరేషన్లో రన్నింగ్లో ఉన్నాడు. గత 2 సంవత్సరాల నుంచి కోఆప్టెడ్ మెంబర్ అతను. కోఆప్టెడ్ మెంబర్ అయ్యి మళ్ళీ నువ్వు తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలో చేరటం ఏంటి? వైసీపీ పార్టీ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులను గమనించి ప్రజలు ఓట్లు వేయాలని సిపిఎం నేత బాబురావు సూచించారు. ఒకరు 4 పార్టీలు మారిన వ్యక్తి అని, మరొకరు మోడీతో కుమ్మక్కైన పార్టీ వ్యక్తి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మార్పు కోసం సిపిఎంను ఆదరించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగ్ నగర్ లెనిన్ సెంటర్ వద్ద నుంచి మార్పు కోసం సిపిఎం పాదయాత్రను బాబురావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, జగన్లకు ఓటు వేస్తే మోడీకి వేసినట్టేనని వ్యాఖ్యానించారు. ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలని, పన్నుల భారాలు, నిత్యావసర ధరలు పెంచే పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. విజయవాడ నగరం అభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.
పోటీ చేసే వాళ్ళ అర్హతలేంటో చూడండి, ఓటు వేయండి. ఈ విజయవాడ సెంట్రల్లో ఇప్పటికి 4 పార్టీలు మార్చిన నాయకుడు ఒక ఆయన. ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ. రేపు ఎన్నికలైతే ఏ పార్టీలో ఉంటారు గ్యారంటీ లేదు. అటువంటి వాళ్ళకు ఓటు వేయటం అంటే మన ఓటును వృధా చేసుకోవటమే. రాష్ట్రాన్ని ద్రోహం చేసినటువంటి బీజేపీతో జతకడుతున్నటువంటి తెలుగుదేశం ఓటేస్తే ఎవరికి ఓటేసినట్టు? తెలుగుదేశానికి కాదు, మోడీకి ఓటేసినట్టు. మోడీకి జగన్కి ఓటేయటం అంటే పెరిగిన గ్యాస్ బండ రేటుకి మనం అందరం ఆమోదముద్ర వేసినట్టే. లేదు, చెత్త పన్నుకి మనం ఆమోదం తెలిపినట్టే. ఇంటి పన్ను పెంపుదలకు మనం ఆమోదం తెలిపినట్టే. ఇంకొక వైపున పెంచిన కరెంటు బిల్లులకి ఆమోదం తెలిపినట్టే. ఇటు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఇద్దరూ మోడీ భజనే చేస్తున్నారు. మరి అటువంటి వాళ్ళకి ఓటేసి ఉపయోగం ఉంది? ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గత చరిత్ర ఏంటి? మీరందరూ ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మంత్రులుగా చేసామని చెప్తున్నారు. ఎమ్మెల్యేలుగా పనిచేసి మీరు ఏం చేశారు? పేదవాళ్ళకి ఎంతమందికి ఇళ్ళు ఇచ్చారు? పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వలా, కానీ స్వాతంత్ర సమరయోధుల భూములు మాత్రం కబ్జా చేశారు. ఇరిగేషన్ భూముల్ని, నగరపాలక సంస్థ భూముల్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ భూముల్ని, కాలువ కట్ల మీద భూముల్ని కబ్జా చేశారు. మరి మీకు మీ చరిత్ర తెలుసు, దీన్ని గమనించండి. అందరినీ కూడా మేము అడిగేది అదే. దాంతోపాటు మంత్రులుగా పనిచేసి విజయవాడకి ఏం చేశారు? మీరు ఇంటి పన్ను పెంచుతామని మంత్రివర్గంలో తీర్మానం చేస్తే దానికి ఆమోదముద్ర చేసిన మంత్రులు ఇవాళ మీరు ఏ నగరానికి మేలు చేశారు? కీడు చేశారు. చెత్త పన్ను వెయ్యాలనే తీర్మానానికి మంత్రివర్గంలో మీరు ఆమోదం తెలియజేశారు. మీరు ఇవాళ ఓట్లు అడిగే నైతిక అర్హత ఎక్కడుంది? తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనని వారు తెలిపారు. దేవినేని అవినాష్ కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ కన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 8వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ని గెలిపించాలని, అవినాష్తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ప్రజల వద్ద నుంచి వారికి సానుకూల స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినం పురస్కరించుకొని యేసుక్రీస్తు పరలోక ప్రాప్తి చెంది ఆ మరుసటి రోజున ప్రభువు పునరుద్ధానం చెందారని క్రైస్తవుల విశ్వాసమని, క్రీస్తు మళ్లీ జన్మించి తమ మహిమను లోకానికి వెల్లడించడానికి దోహదపడిన రోజు కావడంతో రన్ ఫర్ జీసస్ పేరిట బెన్ సర్కిల్ ఆర్సిఎం చర్చ్ వద్ద నుండి ఈ నెల 30వ తేదీన ర్యాలీ నిర్వహించామని క్రైస్తవ ఐక్యవేదిక నాయకులు సుధాకర్ బాబు తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైస్తవ సంఘాల నాయకులు మాట్లాడుతూ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
ఈరోజు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ పర్వదినమైన ఈస్టర్ని పురస్కరించుకొని సర్వమానవాళికి శాంతి ప్రబోధనలు, శాంతి, సమాధానం, ప్రేమ, సాత్వికం, అలాగే సర్వసృష్టికర్తగా జీవమార్గాన్ని తెలిపిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని పురస్కరించుకొని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా విజయవాడలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. విజయవాడలో మన ఏదైతే బెంచ్ సర్కిల్ దగ్గర ఆర్సిఎం సెయింట్ పాల్ కెథెడ్రల్ ఉందో, సెయింట్ పాల్ కెథెడ్రల్ నుంచి మన సిఎస్ఐ చర్చి స్టేట్ గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎగ్జాక్ట్గా ఉదయం 5 గంటలకే స్టార్ట్ అవుతుంది. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని, ఆయన ఈ లోకానికి చెప్పిన శాంతి మార్గం ఏదైతే ఉందో, ఈ నెల 30వ తారీఖున రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుగుతుంది. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ప్రణాళిక ప్రకారం, దేవుడు ఆజ్ఞ ప్రకారం చనిపోయి 3వ రోజు తిరిగి లెగుస్తాను అని చెప్పి వారిని ఆ ప్రణాళిక ప్రకారం చనిపోవటం, 3వ రోజు సమాధి నుండి లెగిసిన రోజున రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని మరి గత కొంతకాలం నుంచి ఈ ఇండియా వైడ్లో విదేశాల్లో కూడా జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి మన ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్యవేదిక తరపున అన్ని డినామినేషన్స్ భేదం లేకుండా బాప్టిస్టు సంఘాల ఐక్యవేదిక, ఆర్సిఎం, సిఎస్ఐ, ఇతర సంస్థలన్నీ కూడా కలిసి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా. ఈరోజు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమానికి మేము పిలుపునిస్తున్నాం. 30వ తారీఖున ఏదైతే ఇందాక పెద్దలు డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్లు మాజీ ఆర్సిఎం చర్చ్ దగ్గర నుంచి సిఎస్ఐ గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్న 5,000 నుంచి 8,000 మందికి పైగా ఈ కార్యక్రమాల్లో రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో క్రైస్తవేతరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని వేలాది మందిలుగా తరలి రావాలని మేము పిలుపునిస్తున్నాం. యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు ఏదైతే ప్రేమ, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని బైబిల్లో బోధించారో ఆ బోధనలో భాగంగా క్రైస్తవులందరికీ కూడా ఈ యొక్క శాంతి సందేశాన్ని అందాలి అన్న ఉద్దేశంతో ఈ రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి మీరు డిక్షనరీలో కొడితే క్రిస్టియన్ అనగానే ఒక వర్డ్ వస్తుంది. ఏంటంటే అది ట్రస్ట్. క్రిస్టియన్ అంటే ట్రస్ట్, అంటే నమ్మకం. రన్ ఫర్ జీసస్ అనగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దినాన్ని మరి ప్రకటిస్తూ ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు అని సర్వమానవాళికి తెలియజేయడం కోసమే ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి దీనికి అందరూ కూడా బిషప్స్, అదేవిధంగా పాస్టర్స్, లేమెన్స్ అందరూ, మరి ఆల్ డినామినేషన్ చర్చ్ పాస్టర్స్, ఆల్ డినామినేషన్ మెయిన్ లైన్ చర్చ్ పాస్టర్స్ అందరూ దీనికి హాజరవుతారు. కాబట్టి మరి అందరూ కూడా ప్రతి ఒక్కరూ మరి మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. అందరూ కూడా విజయవాడ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు తిరిగి లేచాడు అన్న ఆ సర్వసత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఉద్దేశం కోసం ఈ రన్ ఫర్ జీసస్ని ఏర్పాటు చేసి ఉన్నాం. వేసవి నేపథ్యంలో వాహనదారుల దాహార్తి తీర్చేందుకు అన్నపూర్ణ ట్రస్ట్ వ్యవస్థాపకులు జ్యోతి మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ట్రాఫిక్ సిఐ ఆర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ట్రస్ట్ నిర్వహించే ఏ కార్యక్రమాలకైనా తమ సహకారం ఉంటుందని వెల్లడించారు. అన్నపూర్ణ ట్రస్ట్ స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. వేసవి నేపథ్యంలో వాహనదారుల దాహార్తి తీర్చేందుకు అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెంచ్ సర్కిల్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ట్రాఫిక్ సిఐ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐ జేఎల్ రాజు ప్రారంభించారు. అనంతరం వాహనదారులు, పాదచారులకు మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం సిఐ మాట్లాడుతూ మార్చి నెల పూర్తి కాకుండానే ఎండలు భగభగమంటున్నాయని, ఇలాంటి సమయంలో మజ్జిగ పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు. అన్నపూర్ణ ట్రస్ట్ ఏ కార్యక్రమం చేసినా తమ సహకారం అందిస్తున్నామని వెల్లడించారు. గతంలో కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. రాబోయే కాలంలో అన్నపూర్ణ ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలకు కూడా తమ సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు జ్యోతి మాట్లాడుతూ ప్రతి
సంవత్సరం తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. బెన్ సర్కిల్ వద్ద ఏ కార్యక్రమం నిర్వహించినా పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడించారు. ప్రజలకు సేవ చేయటం తమ ట్రస్ట్ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ ఎండలు మండిపోతున్నాయి కాబట్టి కాస్త ఉపశమనంగా మన అన్నపూర్ణ ట్రస్ట్ వారు మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మన సిఐ గారు వారి చేతుల మీదుగా 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతున్నాం కాబట్టి అందరూ తీర్చాలన్నదే అన్నపూర్ణ యొక్క లక్ష్యం. 10 years నుంచి చేస్తున్నాం. ఎవరి ఇయర్ మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేయడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఇలా చేస్తున్నాము. సరే, ఇందులో భాగంగా సార్లు కూడా ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ అండి మీడియా మిత్రులకు. ఈ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో మేడం జ్యోతి గారు ఇట్లాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చాలా చేపట్టడం జరిగింది. గతంలో కూడా చాలామంది డైలీ లేబర్ ఎవరైతే బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద ఉంటారో వాళ్ళందరికీ కూడా రీజనబుల్ ప్రైస్కి భోజనం పెట్టడం, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఏమన్నా క్లాత్స్ కానీ లేకపోతే ఏమన్నా బెడ్షీట్స్ కానీ అట్లాంటివి డిస్ట్రిబ్యూట్ చేయడం, అట్లాంటి కార్యక్రమాలు చేపట్టారు గతంలో. అదేవిధంగా ఇప్పుడు ఈ వేసవిని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దానికి మా హెల్ప్ అడిగారు. మేము కూడా హెల్ప్ చేస్తాం. వాళ్ళ ఎవరైతే పబ్లిక్కే కాకుండా మా స్టాఫ్కి కూడా ఈ ఎండలకి కొంచెం రిలీఫ్ అవ్వడానికి మజ్జిగ పంపిణీ అనేది కార్యక్రమం చేపట్టారు. చాలా గ్రేట్ అది. మేడంకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకొన్ని మరిన్ని చేయాల్సిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు గత 58 నెలలుగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న సీఎం జగన్. వివిధ పథకాల ద్వారా ప్రతి పేదవానికి అండగా నిలిచామని స్పష్టం. ప్రజలందరూ ముఖ్యమంత్రిగా జగన్ ని మరోసారి చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. సంక్షేమ పథకాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వెల్లడి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వం ఇసుక దోపిడీ చేస్తుందని ఆగ్రహం. సంక్షేమ పథకాలన్నీ వైసీపీ హయాంలో నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. బడుగు బలహీన వర్గాల వారంటే చంద్రబాబుకు చులకనాని ధ్వజం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.